హలో ఎవ్రీవన్. వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మనకి ఈ వెదర్ చేంజ్తో చాలా మందిలో హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. వర్షాకాలంతో ప్రాబ్లం ఏంటంటే వాన వల్ల వాటర్ చేంజ్ అవుతుందండి, క్లైమేట్ చేంజ్ అవుతుంది, స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైం ఇది. సో ఫీవర్స్ చాలా కామన్గా మనం చూస్తున్నాం. ఫీవర్స్తో ప్రాబ్లం ఏంటంటేనండి, ఏ ఫీవర్ ఏంటి అనేది డిఫరెన్షియేట్ చేయడం చాలా మంది కష్టం అనమాట. ఇదే టైంలోన అట్ ఏ టైం మనకి అన్ని రకాల ఫీవర్స్, జ్వరాలు వచ్చేస్తున్నాయి. వాతావరణం మార్పు వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి వస్తాయి. ఈ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వైరలా, బ్యాక్టీరియలా అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం. అవి కాకుండా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల, ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఫుడ్ పాయిజనింగ్స్ ప్లెయిన్ ఫుడ్ పాయిజనింగా, టైఫాయిడ్ ఫీవరా, ఇంకేదైనా స్టొమక్ ఇరిటేషనా, ఇవన్నీ కూడా డిఫరెన్షియేట్ చేయడం చాలా మంది కష్టమైపోతుంది. ఈ వానల వల్ల దోమలు ఎక్కువ అవుతాయి అనమాట. సో దోమలు ఎక్కువ అవడం వల్ల ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ అంటే మలేరియాలు, డెంగ్యూలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇలా రకరకాల జ్వరాలు ఒకే టైంలో వచ్చేసరికి జనాలు అందరికీ చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. నాకు వచ్చిన జ్వరం ఎలాంటిది, జలుబు ప్లెయిన్ సింపుల్ జలుబు దగ్గేనా, సీజనల్ ఫీవరా, లేకపోతే వైరల్ ఫీవరా, బ్యాక్టీరియలా, డెంగీనా అని చెప్పి ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీ ప్రైమరీ ఫిజిషియన్ని, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ చాలా మంది చేసే తప్పు ఏంటంటేనండి, ఫీవర్స్ రాగానే మొదటి రోజే వెళ్ళి అన్ని టెస్టులు చేయించేసుకుంటారు. ఫస్ట్ డేనే అన్ని టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ డేనే అన్ని టెస్టులు చేయించుకోవడం వల్ల చాలా మందికి మిస్లీడ్ అయిపోయి చాలా డయాగ్నోసిస్ మిస్లీడ్ అవుతుంటాయి. కొన్ని ఫీవర్స్, డెంగీ అలాంటివి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డేనే బయటపడతాయి. మీరు మొదటి రోజు టెస్ట్ చేయించుకొని మీకు ఫీవర్ లేదనుకొని మీరు భరోసాతో కామ్గా ఉండిపోతే థర్డ్ డే, ఫోర్త్ డే అది డెంగీ అవ్వచ్చు. సో మీరు ఏ విధంగా ఇలాంటి ఫీవర్స్ని అప్రోచ్ అవ్వాలి అనేది మిమ్మల్ని గైడ్ చేయడానికి మీ ఫ్యామిలీ ఫిజిషియన్, ప్రైమరీ ఫిజిషియన్ హెల్ప్ తీసుకోండి. సో తీసుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏం చేయాలి, టెస్ట్లు చేసుకోవాలా, మందులు వాడాలా డిసైడ్ చేసుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటేనండి, ఫీవర్ రాగానే మందుల షాప్ వెళ్ళిపోతారు, మందులు తీసేసుకుంటారు, వేసేసుకుంటారు. హై అండ్ యాంటీబయాటిక్స్ వేసేసుకొని ఫోర్త్, ఫిఫ్త్ డే వస్తారనమాట. అది వైరల్ ఫీవర్ అనుకోండి, మీకు యాంటీబయాటిక్ అవసరమే ఉండదు. సో మీకు యాంటీబయాటిక్ అవసరం ఉందా లేదా, టెస్ట్లు అవసరం ఉందా లేదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి జ్వరం వస్తే. ఇప్పుడు కొంతమంది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మీరు ఐసోలేట్ అవ్వాలా, లేకపోతే మీ పిల్లల్ని, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యామిలీలో మెంబర్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా మీకు మీ ఫిజిషియన్ డైరెక్ట్ చేయగలరండి, మిమ్మల్ని గైడ్ చేయగలరు. సో ఈ ఫీవర్ సీజన్లోన బీ కాషియస్. మీ జనరల్ హెల్త్ని బాగా పెట్టుకోండి, మీ ఇమ్యూనిటీని బాగా పెట్టుకోండి. సో దట్ మీరు ఈ ఫీవర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.